నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. ఓరే మీ దుంపదేగ కోడి బాడీలతో బాక్సింగ్ ఆడుతున్నారేంద్రా? ఏం చేసేదన్న నాకు మా మనోగర గాడికి వారం రోజుల నుంచి జలుబు తగ్గట్లేదు. ఏం చేయాలో అర్థం కాక మా పెద్ద గుత్తి తాతకి చెప్తే ఒరే దానికి ఏముందిరా నా యాల ఆ బాషాగాడి షాపు పోయి కోడి కూర తెచ్చుకొని కోడి కూర కమ్మర కడ్డీలు చేసుకొని తిని రేపు పొద్దున జలుబు గిలుపు అంతు లేకుండా పోద్ది అనేసరికి కోడి కూర తెచ్చుకొని అన్ని రకాల మసాలాలు వేసి కలుపుకొని వాటితో పాటు కోడి గుడ్డు పెరిగేసి ఆ ముక్కలకు పట్టేదానికి కలిపి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొవ్వాకు బ్యార్నీలోంచి నిప్పులు తీసి ఎత్తుకొని పోయి బట్టీలో పోసుకొని ఆ బొగ్గులు నిప్పులయ్యేలో కడ్డీ పుల్లలకి ముందుగా మసాలా పూసుకున్న చికెన్ ముక్కలు దూర్చుకొని కడ్డీలకు కూర్చుకున్న చికెన్ ముక్కలు ఎత్తుకొని పోయి బగబగా మండే నిప్పులు బట్టీలో పెట్టి అటు ఇటు తిప్పుకుంటా వాటిపైన ఎన్నపోస పూసుకుంటా దోర కాల్చుకొని బట్టి నుంచి బయటికి తీసుకుంటే జలుబు కోసం మా పెద్ద గుత్తి తాత చెప్పిన కోడి కూర కమ్మర కడ్డీలు అయితే రెడీ అయిపోతాయి. ఆ నిప్పులు బట్టీలో గల కోడి కమ్మర కడ్డీలు పట్టుకొని ఒత్తితే మెత్తగా సీలిపోతుండే. ఆ కమ్మర కడ్డీల పైన నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క ముక్కను జుర్రుకొని పీక్కొని కొరుక్కొని తింటుంటే ఆ ముక్క మెత్తగా దానికుండే మసాలా కారకారంగా దానిపైన గారే నిమ్మరసం తోటి ఒళ్ళంతా పులకరించింది. కానీ మీరైతే పోతా మర్చిపోకుండా పుర్ర చేత లైక్ మీద ఒక దెబ్బ ఏంటన్నావు.